షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆదిత్య, ఏంట్రా ఏంటిదంతా? ఆ తులసి ఫోన్ నెంబర్ ఇల్లంతా రాసి పెట్టావేంటి? మరి నా ఫోన్లో దాని పేరు నంబరు ఎందుకు డిలీట్ చేసావమ్మా? కానీ దాన్ని కలవటం, దాంతో మాట్లాడటం, ఫోన్లు చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు అదంటేనే ఇష్టం. సాంబయ్య, కమిషనర్ మీద కేసు పెట్టడానికి ఎన్ని గుండెలు దానికి? ఉదయాన్నే మా ఇంటికి వచ్చారేంటి? ఎదురుగా నేనుంటే కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చావేంటి? నిజంగా మీరు మా మావయ్యనే కమిషనర్ గారు? మా మావయ్య అంటే నాకు ప్రాణం సార్. ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి సార్, మంచి మనసున్న మనిషి సార్. మా అమ్మ అంటే ప్రాణం. మా కంట్లో నలుసుపడ్డా, కాళ్ళ ముళ్ళు దిగినా విలవిల్ల ఆడిపోయి కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే ప్రేమమూర్తి. నేనొచ్చేసా వచ్చేసా. మీ మేనకోడలు మీరు కనిపించట్లేదని కేసు పెట్టింది కదా సార్, మిమ్మల్ని చూపించి కేసు క్లోజ్ చేద్దామని. ఏం తులసి, డిపార్ట్మెంట్ అంటే నీకు ఆటగా ఉందా? ఇది మా ఫ్యామిలీ గొడవ లేవయ్యా. ఆ ఫైలు లేవు, సంతకం చేస్తాను. ఎస్ఐ గారు ఒక్క నిమిషం. మీరు డిపార్ట్మెంట్ కాబట్టి నా కంప్లైంట్ ని తేలిగ్గా చూస్తున్నారా? నువ్వు నా మేనమవ్వైతే రేపు మా ఇంటికొచ్చి దగ్గరుండి నా బర్త్డే జరిపించాలి. నువ్వు కంప్లైంట్ వాపస్ తీసుకోపోతే ఏంటే నష్టం? ప్రపంచం ఏమైనా తలకిందులైపోతుందా? అందుకేగా మామయ్య మా ఇంటికి వస్తానంది. ఏ కాదా? మామయ్యకి పరువు తక్కువ కాదా? కాదే, అస్సలు కాదే. బంతి విసరడం నీకే కాదు, నాకు తెలుసు. ఒక్క మీ మామయ్యకే నష్టమా? మాకేం నష్టం? అయితే ఒక పని చేయవే, నువ్వేం కేసు విత్డ్రా చేసుకోకు. మీ అమ్మా నాన్నలతో కూడా అన్నయ్య కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇప్పించు. ఏంటి సాంబయ్య, హయ్యర్ అఫీషియల్స్ మీద జోక్సా అని అర్జెంటుగా జాబ్లో నుంచి పీకి పారేస్తే రోగం కుదురుతుంది. దిగింది మంద. సంత సరుకుల మొహాలకి షాపింగ్ మాల్స్ లో షాపింగ్. షాప్ అన్నాక అందరూ వస్తారు, షాప్ ఏదైతే ఏంటి? నువ్వు వెళ్ళు, రాసుకు పూసుకుని తిరిగి వాడికి నచ్చిన డ్రెస్ సెలక్షన్ చెయ్యి. దాన్ని అసలు వాడి దగ్గరికి రానివ్వకు, అడ్డంగా నిలబడు. అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటలే వదల్నాయే, అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే, గుండె నీదేలే హత్తుకోరాదే, గుండెకేన. దుర్గా, దుర్గా, దుర్గా! ఏంటి అంతలా అరిచారు? ఏంటిది?
ఏంటిది శారీ షాపింగ్ 5 లక్షల? అవసరమా? అంత ఖరీదు పెట్టి చీరలు కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? పెళ్ళుందిగా, అప్పుడు ఎలాగూ కట్టుకుంటారుగా. ఎవరిని అంటున్నారు, ఎవరిని అడుగుతున్నారు? కొన్నది మేం కాదు, పోనీలే అన్నది కూడా మేం కాదు. అదిగో మీ పుత్రరత్నం ప్రెస్టీజీల పెదరాయుడు మధ్యలో దూరి షాపులో రచ్చేందుకు ఇచ్చాయని తీర్పిచ్చాడమ్మ. తీర్పు ఎందుకేమన్నాడు? ఎందుకు మీరు నా మీద అరవాల్సి వచ్చిందో వాణ్ణే అడగండి. అంత ఖర్చు మా చేతుల మీద కాలేదు. రే ఆదిత్య, నువ్వివ్వడం ఏంట్రా? అసలు చీరలు ఎవరు కొన్నారు? ఎవరో కొన్నదానికి నువ్వెందుకు ఇచ్చావు? ఎవరో కాదు మావయ్య, ఆ తులసి వాళ్ళ అమ్మ వాళ్లే. ఓ, ప్రియా వాళ్ళ? ప్రియా వాళ్లేనండి. ప్రియా వాళ్ళు అనగానే కోపం తగ్గిపోయింది, సంతోషం కూల్ చేసిందా? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? నా చెల్లికి నా మేనకోడలికి కదా అయ్యింది ఖర్చు అని తృప్తి పడుతున్నారా? అసలు వాళ్ళు కొన్న చీరలకి మనమెందుకు డబ్బు కట్టాలి అని అడగరా? దుర్గా దుర్గా అని అరిచారు కదా, ఇప్పుడెందుకు మీ నోరు మోగపోయింది? వాళ్ళకైతే ఎన్ని లక్షలైనా ఓకేనా? నాకే ప్రాబ్లం కదూ. అంటే నేను కొనుక్కున్నా నా కాబోయే కోడలికి కొన్నా తప్పనమాట. ఎక్కువలు తక్కువలు లెక్కలేస్తారు. నేనేమనటం లేదు, గొంతే మోగపోలేదు. అరే, అడిగే గ్యాప్ లేకుండా నువ్వే మాట్లాడుతున్నావుగా. తీసుకోండి తీసుకోండి, మంచినీళ్ళు కూడా తెప్పిస్తాను. తాగి తాపీగా కావలసినంత టైం తీసుకుని ముద్దాయిని ప్రశ్నించండి. ముద్దాయండి? నన్ను అలాగే చూశారు కదరా, ఈ ఖర్చు ఏంటని నిలదీశారు కదా. అయినా ఏంట్రా ఇది? వాళ్ళు కొన్నదానికి నువ్వు డబ్బులు ఇవ్వడం ఏంటి? యాక్చువల్గా జరిగింది ఏంటంటే నాన్న, ఏం జరిగిందో నేను చెప్తాను, ఏం చేశావో నువ్వు చెప్దు గాని. ఎవరో ఒకళ్ళు విషయం చెప్పండి. మేమేమో బర్త్డే అని షాపింగ్కి వెళ్ళామా? మీ అబ్బాయి మేనకోటలో వచ్చి మా బావ పుట్టినరోజు నా పుట్టినరోజు ఒక్కటే రోజు అన్నారు. మావయ్య మా అమ్మకు కాస్ట్లీ చీర తీసుకోమన్నారని స్పెషల్ సారీ తెచ్చుకుంది. క్యాష్ మావయ్య కడతానన్నారని చెప్పింది. నేను కుదరదంటే కుదరదన్నాను. వీడే నాన్న పరువు పోతుంది ఇచ్చే అన్నాడు. నువ్వెందుకు ఇమ్మన్నావురా? షాప్లో సెంట్రల్ పాయింట్ నువ్వయ్యావు. ఇదంతా కమిషనర్ మేనకోడలు భార్య పిల్లలు వచ్చి ఇలా చేశారు అలా గొడవలు పడ్డారని అన్ని షాపులకి మీడియాలు వెళ్ళేవి. ఎవరో ఒకళ్ళు ఎఫ్బీలో అప్లోడ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సిటీలో ఏ షాప్కి వెళ్ళినా మనల్ని ఖచ్చితంగా చూస్తారు. రాత్రుళ్ళు చాటుగా రావటమేంటి సిగ్గుమాలిందానా? నీ కాలికి ఉండాల్సింది మా టెర్రస్ మీద, నా చేతిలోకి ఎలా వచ్చింది నీ పట్టి? ఏ, ఇది నీ పట్టి కాదా? నీ కాలు కూడా లేదుగా, ఇప్పుడేమంటావే? వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. వదలవా? వద్దులు వసంత, వదులు వద్దులు. సోనీ, అంకుల్ నేను లయని. ఏంటమ్మా ఫోన్ చేసావు? రేపు నాకు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నాతో పాటు ప్రియ కూడా పార్టిసిపేట్
పార్టిసిపేట్ చేస్తుంది. మీకు చెప్పొద్దని లక్కీ ప్రియాకి చెప్పిందేమో. పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి ప్రియాని పోటీకి పంపుతుందా? చిన్న పిల్లని చెడగొడుతుందా? సిరి వస్తున్నానే.